ఓం నమఃశివాయ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన వృషభరాశివాలికి ఈరోజు నేను చెప్పబోయే విషయాలు సాధారణ రాశిఫలాలు కాదు, మీ జీవితాన్ని మార్చగలిగే దివ్య సూచనలు. ఫిబ్రవరి 24, 25, 26, 27 ఈ 4 రోజులు మీ అదృష్టాన్ని మలిచే సమయం. గ్రహాల కదలికలు, దృక్పంచాంగం ఆధారంగా చూసినప్పుడు ఈ రోజుల్లో మీకు వచ్చే అవకాశాలు, హెచ్చరికలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ వీడియోను మీరు మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ మీ జీవితంలో ఒక మార్గదర్శకమవుతుంది. ఒక్క చిన్న సమాచారం కూడా మిస్ అయితే ఒక పెద్ద అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. మీ భక్తిని చూపించడానికి వెంటనే కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీపై ఎప్పుడూ ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు పంపండి. ఇంకా ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య వీడియోల కోసం మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏమి జరగబోతోందో తెలుసుకుందాం. గ్రహస్థితి విశ్లేషణ, మీ జీవితాన్ని మలిచే గ్రహాల గమనము. ప్రియమైన వృషభరాశివారికి ఫిబ్రవరి 24 నుండి 27 వరకు గ్రహాల కదలికలు చాలా ప్రాధాన్యత కలిగినవిగా కనిపిస్తున్నాయి. మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఆత్మవిశ్వాసం మరియు సౌమ్యత పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపే స్థాయికి చేరుతాయి. ఇదే సమయంలో చంద్రుని గమనము రోజువారీగా మారడం వల్ల మీ మనస్సులో స్థిరత్వం కొంత తగ్గవచ్చు. ఒకరోజు చాలా ఉత్సాహంగా ఉంటే మరొక రోజు చిన్న విషయాలకే ఆలోచనలు ఎక్కువయ్యే పరిస్థితి రావచ్చు. కుజుడు ప్రభావం వల్ల మీలో ఉన్న శక్తి, ధైర్యం పెరుగుతాయి, కానీ అదే సమయంలో ఆగ్రహం కూడా పెరిగే అవకాశముంది. అందుకే ఈ 4 రోజుల్లో మీరు మీ కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. బుధుడు కమ్యూనికేషన్ గ్రహం కావడంతో మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క చిన్న తప్పు మాట పెద్ద అపార్థాలకు దారితీయవచ్చు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారిగారిని సంప్రదించండి. 88994741 జ్యోతిష్యం చెప్పబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణానికి ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు, మీరు కోరుకున్న పనులు 3వ వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. గురువు ప్రభావం మీకు ఆధ్యాత్మిక దారిలో నడిపిస్తుంది. మీరు పెద్దల మాట వినాలి, గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ గ్రహస్థితి మొత్తం చూసుకుంటే మీ జీవితంలో ఒక మార్పు దశ ప్రారంభమవుతోంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా అవసరం. మీరు మీలోని బలాలను గుర్తిస్తే ఈ సమయం నీకు విజయాన్ని అందిస్తుంది. ఫిబ్రవరి 24 ట్యూస్డే, ప్రారంభశక్తి, నిర్ణయాల రోజు. ఫిబ్రవరి 24 మీకొక కొత్త ప్రారంభాన్ని సూచించే రోజు. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అది భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తుంది. ఉదయం నుంచే మీలో ఒక ఉత్సాహం, ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న పనులను ఈరోజు ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త బాధ్యతలు రావచ్చు, లేదా మీ పనిని గుర్తించి ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఈరోజు ముఖ్యమైన రోజు. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, త్వరగా నిర్ణయం తీసుకోవడం కంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీకు వచ్చిన ప్రతి అవకాశం మంచిదే అని అనుకోకండి, దానిలో ఉన్న లాభనష్టాలను పరిశీలించండి. కుటుంబపరంగా చూస్తే ఈరోజు కొంత సున్నితంగా ఉండాలి. చిన్న మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటలు కాస్త కఠినంగా ఉండొచ్చు, కాబట్టి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. సాయంత్రం సమయానికి మీ మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు దేవాలయ దర్శనం లేదా శివారాధన చేయడం చాలా మంచిది. ఇది మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మొత్తంగా ఈరోజు మీకొక బలమైన ప్రారంభం. మీరు ఈ రోజులు సరిగ్గా ఉపయోగించుకుంటే వచ్చే 3 రోజులపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. ఫిబ్రవరి 25 బుధవారం, మాటల శక్తి, కమ్యూనికేషన్ ప్రభావం. ఫిబ్రవరి 25 రోజు బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీ మాటలు, మీ ఆలోచనలు, మీ కమ్యూనికేషన్ మీ విజయాన్ని నిర్ణయించే ముఖ్యమైన అంశాలవుతాయి.
మీరు ఎవరికైనా మాట్లాడేటప్పుడు స్పష్టంగా సౌమ్యంగా మాట్లాడితే మీకు అనుకూల ఫలితాలొస్తాయి. కానీ మీరు తొందరపడి మాట్లాడితే లేదా భావోద్వేగంతో మాట్లాడితే సమస్యలు రావచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు మీ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశముంటుంది. మీ ఐడియాలను మీ పై అధికారులకు చెప్పండి. మీలో ఉన్న టాలెంటును బయటకు తీసుకురండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ప్రమోషన్ దారిని తెరవవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా ముఖ్యమైనది. కొత్త డీళ్లు, మీటింగులు, చర్చలు జరగవచ్చు. మీరు మాట్లాడే విధానం మీ లాభాలను నిర్ణయిస్తుంది. ఆర్థికంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే పూర్తిగా పరిశీలించి మాత్రమే పెట్టండి. ఎవరి మాటలు విని వెంటనే డబ్బు పెట్టడం మంచిది కాదు. కుటుంబపరంగా చూస్తే ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. మీ మాటల ద్వారా ప్రేమను వ్యక్తం చెయ్యాలి. ఈరోజు మీకొక పాఠం చెబుతోంది. మాటల శక్తి ఎంత గొప్పదో. మీరు మీ మాటలను సరిగ్గా ఉపయోగిస్తే విజయాన్ని సాధించగలరు. కాబట్టి ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఫిబ్రవరి 26 గురువారం. గురుకటాక్షం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల. ప్రియమైన వృషభరాశివారికి ఫిబ్రవరి 26 గురువారం రోజు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు తీసుకురాగలిగే ప్రత్యేకమైన రోజు. ఈ రోజు గురుగ్రహ ప్రభావం బలంగా ఉండడం వల్ల మీరు లోపల ఒక శాంతి, స్థిరత్వం అనుభవిస్తారు. గత 2 రోజులలో మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, అనిశ్చితి ఈరోజు కొంత తగ్గుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్న విషయంపై ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు ముఖ్యంగా పెద్దల సలహా చాలా ఉపయోగపడుతుంది. మీరు మీ కుటుంబంలో పెద్దవాళ్లతో మాట్లాడితే లేదా గురువులను సంప్రదిస్తే మీకు సరైన మార్గం తెలుస్తుంది. చాలామంది ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం భవిష్యత్తులో మీ స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి గుర్తింపు దక్కే అవకాశముంది. మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. మీ పైనవాళ్లు మీ పనిని గమనించి మీపై నమ్మకం పెంచుకుంటారు. కొంతమందికి కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు కూడా రావచ్చు. ఈ అవకాశాలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ కెరియర్లో ఒక పెద్ద అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు కొంత స్థిరత్వం ఉంటుంది. గతంలో ఉన్న గందరగోళం తగ్గి ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎటు వెళ్ళాలి, ఏ విధంగా వ్యాపారం విస్తరించాలి అన్నదానిపై మంచి ఆలోచనలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికి భాగస్వాములతో మంచి అర్థం చేసుకోవడం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజు చాలా శుభప్రదమైనది. మీరు గురువారం రోజు కావడంతో విష్ణువు లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలొస్తాయి. దానం చెయ్యడం, పేదలకు సహాయం చెయ్యడం మీ పుణ్యాన్ని పెంచుతుంది. ఇది మీ జీవితంలో వచ్చే అడ్డంకులను తగ్గించడంలో సహాయపడుతుంది. కుటుంబపరంగా కూడా ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సమయం గడిపితే మీ బంధాలు మరింత బలపడతాయి. చిన్న చిన్న అపార్థాలు కూడా ఈరోజు పరిష్కారమయ్యే అవకాశముంది. మొత్తంగా ఈరోజు మీకు శాంతి, స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక బలమిచ్చే రోజు. ఫిబ్రవరి 27 ఫ్రైడే. లక్ష్మీ కటాక్షం, ఆర్థిక అవకాశాలు. ఫిబ్రవరి 27 శుక్రవారం రోజు వృషభరాశివారికి అత్యంత ముఖ్యమైన రోజు. మీ రాశి అధిపతి అయిన శుక్రుడి ప్రభావం ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. దీనివల్ల మీ జీవితంలో ఆర్థికంగా మంచి మార్పులు రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు ఈరోజు చేతికి వచ్చే అవకాశముంది, లేదా కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ పనికి సంబంధించిన ప్రోత్సాహం, బోనస్ లేదా ఇంక్రిమెంట్ వంటి విషయాలు చర్చకు రావచ్చు. మీరు చేసిన కష్టం గుర్తింపు పొందే రోజు ఇది. కొంతమందికి కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇతర చోట్ల నుండి ఆఫర్లు రావచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు రావచ్చు.
మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈరోజు మంచి సమయం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, లాభం వచ్చినప్పుడు కూడా నియంత్రణ అవసరం. అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్తపడాలి. ఈరోజు మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. ఇది మీ వ్యక్తిగత సంబంధాల్లో కూడా మంచి ప్రభావం చూపుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భావాలను మీరు స్పష్టంగా వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మికంగా చూస్తే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా శుభప్రదం. మీరు దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తరం చదవడం లేదా పాలు సమర్పించడం ద్వారా మీ ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుంది. ఈరోజు మీరు చేసే పూజలు, ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. మొత్తంగా ఈరోజు మీకు ఆర్థికంగా, వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా ఒక సానుకూల మార్పు తీసుకురాగలిగే శక్తివంతమైన రోజు. మీరు ఈ రోజును సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. ఆర్థిక పరిస్థితి, ఫైనాన్స్, సంపద ప్రవాహం మరియు జాగ్రత్తలు. ఈ 4 రోజుల్లో వృషభరాశివారి ఆర్థిక పరిస్థితి చూస్తే ఒక మిశ్రమ ఫలితం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా డబ్బు రావచ్చు, మరికొన్ని సందర్భాల్లో అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీరు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కొత్త ఆదాయ అవకాశాలు కనిపిస్తాయి. మీరు సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తే ఇది మంచి సమయం. ఫ్రీలాన్సింగ్, చిన్న వ్యాపారాలు లేదా పెట్టుబడులు వంటి విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తి సమాచారం తీసుకోవాలి. ఎవరి మాటలు విని వెంటనే డబ్బు పెట్టడం మంచిది కాదు. కొంతమందికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు ఈ సమయంలో రావచ్చు. ఇది మీకు ఒక రిలీఫ్ ఇస్తుంది. కానీ అదే సమయంలో మీరు డబ్బు ఖర్చు చేసే విధానాన్ని నియంత్రించాలి. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే సమస్యలు వస్తాయి. ఉద్యోగస్తులకు స్థిరమైన ఆదాయం ఉంటుంది, కానీ అదనపు ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా ఇతర అవసరాలు డబ్బు ఖర్చు చేయించే అవకాశముంది. అందుకే మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తాయి, కానీ అదే సమయంలో పెట్టుబడులు కూడా అవసరమవుతాయి. మీరు లాభం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేయడం చాలా ముఖ్యం. ఇది భవిష్యత్తులో మీకు సహాయపడుతుంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు మీకు డబ్బు సంపాదించే అవకాశాలను ఇస్తాయి, కానీ అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తాయి. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా బలపడతారు. మీరు నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి ఖర్చు చెయ్యండి, తెలివిగా పెట్టుబడులు పెట్టండి, భవిష్యత్తు కోసం సేవింగ్ అలవాటు చేసుకోండి. ఉద్యోగం మరియు వ్యాపారం, కెరియర్, ఎదుగుదల దిశగా కీలక మార్పులు. ప్రియమైన వృషభరాశివారికి ఈ 4 రోజులు మీ ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో చాలా కీలకమైన మార్పులను తీసుకురావచ్చు. మీరు గతంలో పెట్టిన కష్టం ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించే దశలోకి వచ్చారు. ముఖ్యంగా ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమైన శక్తి 25న మీ కమ్యూనికేషన్ ద్వారా, 26న మీ నిర్ణయాల ద్వారా, 27న మీ ఫలితాల ద్వారా బయటపడుతుంది. ఈ సమయం మీకు ఒక పరీక్షలా ఉంటుంది. మీరు ఎంత స్థిరంగా ఉంటారో, ఎంత తెలివిగా వ్యవహరిస్తారో అదే మీ ఎదుగుదలను నిర్ణయిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజుల్లో కొత్త బాధ్యతలు రావచ్చు. కొంతమందికి అనుకోకుండా అదనపు పనులు ఇవ్వబడతాయి. మొదట ఇది ఒత్తిడిగా అనిపించినా దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటే మీ కెరియర్లో మంచి మార్పు తీసుకురాగలదు. మీ పై అధికారులతో మీ సంబంధం చాలా ముఖ్యంగా ఉంటుంది. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేస్తే మీపై నమ్మకం పెరుగుతుంది. కొంతమందికి ప్రమోషన్ గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశముంది. అయితే ఈ సమయంలో మీ పనిలో చిన్న తప్పులు కూడా పెద్దగా కనిపించే అవకాశం ఉంది, కాబట్టి ప్రతి పని జాగ్రత్తగా చెయ్యాలి. మీ సహచరులతో మీ సంబంధం కూడా ఈ సమయంలో పరీక్షకు వస్తుంది. మీరు టీంలో ఎలా పనిచేస్తారో, ఇతరులను ఎలా అర్థం చేసుకుంటారో చాలా ముఖ్యం. ఎవరి మాటలకు వెంటనే స్పందించకుండా ఓపికగా విన్న తరువాత స్పందించడం మంచిది. మీరు శాంతంగా ఉంటే మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ 4 రోజులు ఒక టర్నింగ్ పాయింట్లా ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త వ్యాపార విస్తరణలు మొదలయ్యే అవకాశముంది. కానీ ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. లాభం చూసి తొందరపడకండి.
ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికి భాగస్వాములతో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని క్లియర్గా మాట్లాడుకోవాలి. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ భాగస్వామి అభిప్రాయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ కెరియర్ను వచ్చే కొన్ని నెలలపాటు ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి. మీరు మీ పనిని నిబద్ధతతో చేస్తే మీరు ఎదగడం ఖాయం. ఈ సమయం మీకు ఒక సందేశమిస్తోంది. కష్టం చేసిన వారికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఆరోగ్యం, హెల్త్, శారీరక మానసిక సమతుల్యత అవసరం. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా కొన్ని చిన్న విషయాలను మీరు నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి టెన్షన్ పడటం వల్ల మీ మైండ్ అలసటకు గురవుతుంది. నిద్రపోవడంలో సమస్యలు రావచ్చు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం అలసటగా లేవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇది మీ రోజువారీ పనిపై ప్రభావం చూపుతుంది. అందుకే మీరు మీ నిద్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. శారీరకంగా చూస్తే మీరు ఎక్కువగా కూర్చుని పనిచేస్తే శరీరంలో నొప్పులు రావచ్చు. ముఖ్యంగా మెడ, భుజాలు, నడుం ప్రాంతాల్లో ఇబ్బందులు రావచ్చు. మీరు కొంత సమయం వ్యాయామానికి కేటాయిస్తే ఈ సమస్యలు తగ్గుతాయి. రోజుకు కనీసం అరగంట నడక లేదా యోగా చేయడం చాలా మంచిది. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. బయట ఆహారం ఎక్కువగా తినడం తగ్గించాలి. మీరు తినే ఆహారం సాదాసీదాగా, ఆరోగ్యకరంగా ఉండాలి. నీరు ఎక్కువగా తాగాలి. మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం చాలా సహాయపడుతుంది. రోజుకు కొంత సమయం ధ్యానం చేస్తే మీ మనస్సు స్థిరంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంత సమయం కేటాయిస్తే మీలో ఉన్న ఆందోళన తగ్గుతుంది. దేవుని నమ్మకం మీకు ఒక బలమిస్తుంది. మొత్తంగా ఈ 4 రోజుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఎలాంటి సమస్యలు రావు. మీరు మీ శరీరం మరియు మనస్సును సమతుల్యంగా ఉంచగలిగితే మీరు మరింత ఉత్సాహంగా మీ పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రేమ మరియు కుటుంబం, బంధాలను బలపరిచే సమయం. ప్రియమైన వృషభరాశివారికి ఈ 4 రోజులు మీ సంబంధాల పరంగా చాలా ముఖ్యమైనవి. కుటుంబం, ప్రేమ, స్నేహాలు ఇవన్నీ మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంటాయి. ఈ సమయంలో మీరు ఎలా వ్యవహరిస్తారో అదే మీ బంధాలను బలపరుస్తుంది లేదా బలహీనపరుస్తుంది. కుటుంబపరంగా చూస్తే ఈ రోజుల్లో ఒక సానుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపాలని అనిపిస్తుంది. మీరు వారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ బంధాలు మరింత బలపడతాయి. పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు చాలా ముఖ్యమైనది. మీరు వారితో మాట్లాడి వారి సలహా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీలో ఉన్న ఈగో కారణంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీరు మీ అభిప్రాయాన్ని బలంగా చెప్పాలనుకుంటారు, కానీ అదే సమయంలో ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. మీరు ఒక అడుగు వెనక్కి తీసుకుంటే చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం ఒక పరీక్షలా ఉంటుంది. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పకపోతే అపార్థాలు రావచ్చు. మీరు మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడాలి. మీరు మీ ప్రేమను చూపించాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మాట కూడా పెద్ద గొడవకు కారణమవ్వచ్చు. వివాహితులకు ఈ రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి. ఒకవైపు ఆనందముంటే మరోవైపు చిన్న చిన్న విభేదాలు కూడా రావచ్చు. మీరు ఓపికగా ఉంటే ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. స్నేహితులతో కూడా ఈ సమయంలో మీ సంబంధం బలపడుతుంది. మీరు మీ స్నేహితులతో కలిసినప్పుడు ఆనందంగా గడుపుతారు. వారు మీకు అవసరమైన సమయంలో సహాయం చేసే అవకాశముంది. మొత్తంగా ఈ 4 రోజులు మీకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతాయి. సంబంధాలు అనేవి అర్థం చేసుకోవడం, ఓపిక, ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఈ 3 విషయాలను పాటిస్తే మీ బంధాలు మరింత బలపడతాయి. మీరు నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశముంది. కాబట్టి ప్రతి సంబంధాన్ని విలువైనదిగా భావించి జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిహారాలు మరియు శుభసూచనలు. దోష నివారణతో విజయమార్గం. ప్రియమైన వృషభరాశివారికి
ఈ 4 రోజుల్లో గ్రహాల ప్రభావాన్ని సమతుల్యంగా మార్చుకోవడానికి కొన్ని సులభమైన కానీ శక్తివంతమైన పరిహారాలు చాలా ఉపయోగపడతాయి. మీరు ఎంత కష్టపడినా కొన్నిసార్లు చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ఈ పరిహారాలు మీకొక రక్షణగా, ఒక మార్గదర్శకంగా పనిచేస్తాయి. ప్రతి ఉదయం లేవగానే ఓం నమఃశివాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం చాలా శుభప్రదం. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. మీరు ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. అలాగే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం లేదా కనీసం ఒక దీపం వెలిగించడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వృషభరాశివారికి చాలా ముఖ్యమైనది. మీరు లక్ష్మీ అష్టోత్తరం చదవడం, పాలు లేదా పసుపు కుంకుమ సమర్పించడం ద్వారా మీ ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశముంది. ఈ రోజు మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. మీరు మీ ఇంట్లో శుభ్రతను పాటిస్తే లక్ష్మీ కటాక్షం మరింత బలపడుతుంది. గురువారం రోజు దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలిస్తుంది. మీరు పసుపు, పండ్లు లేదా ఆహారం పేదలకు అందిస్తే మీ పుణ్యం పెరుగుతుంది. ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తగ్గిస్తుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఒక ముఖ్యమైన పరిహారం. మీరు వారి ఆశీస్సులు తీసుకుంటే మీ పనులు సాఫీగా సాగుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీరు మీ మాటలు, మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంచాలి. మీరు నెగటివ్గా ఆలోచిస్తే అదే మీ జీవితంలో ప్రతిఫలిస్తుంది. మీరు మంచి ఆలోచనలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజూ మీలో ఒక నమ్మకం ఉంచండి, నేను విజయం సాధిస్తాను అని. ఈ విశ్వాసం మీకు అన్ని అడ్డంకులను దాటే శక్తినిస్తుంది. ఈ పరిహారాలను మీరు నిజమైన భక్తితో పాటిస్తే ఈ 4 రోజులు మాత్రమే కాదు, మీ జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయి. మీకు గ్రహాల అనుకూలత పెరుగుతుంది, మీ దారిలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి, మీరు ముందుకు సాగడానికి ఒక కొత్త శక్తి పొందుతారు. ప్రియమైన వృషభరాశివారికి ఈ వీడియోను ఇంతసేపు ఆసక్తిగా చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు నాంది పలుకుతాయి. మీరు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీరు కోరుకున్న విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశం మీకొక మార్గదర్శకం. మీరు ఈ సూచనలను పాటిస్తే మీరు మీ జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవచ్చు. ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు నమ్మకం కోల్పోకండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది. ప్రతి కష్టానికి ఒక ఫలితం ఉంటుంది. మీరు క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగితే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా మీరు ఇలాంటి జ్యోతిష్య వీడియోలను ఆసక్తిగా చూస్తుంటే మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మరియు మీ భక్తిని చూపించడానికి కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.